కరెంట్ కేబుల్ బస్సు మీకు చూపించాను కదా, చూడండి అది వెళ్తుంది. కరెంట్ తీగలతో ఒక పాట వెళ్తుంది అన్నమాట. పైన చూడండి, సేమ్ మన ట్రైన్స్ చూస్తాం కదా ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఇండియాలో, అదేవిధంగా పైన ఎలక్ట్రికల్ కనెక్షన్తో వెళ్తుంది అన్నమాట బస్సు. సో ఇది ఒక నార్మల్ డే. సో డిగ్రీమెన్కి అవసరం ఉన్న, ఈ రెస్టారెంట్కి అవసరం ఉన్న వస్తువులన్నీ మేము మార్నింగ్ తెచ్చినట్టున్నది, పెడుతుంది ఇక్కడ అన్నీ కూడా. నా వర్కర్ వచ్చిండు, తీసుకెళ్తుండు మొత్తం అన్నీ కూడా. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ అంటే లంచ్ కింద అనుకోండి, ఎందుకంటే నేను రైస్ తిన్నాను. సో ఒకసారి మీకు చూపిస్తాను మార్నింగ్ టైప్లో వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కజకిస్తాన్లో. సో వీళ్ళు బస్ ఎక్కడం, బస్ దిగడము, ప్లస్ సబ్వేలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈరోజు అంతా చలి లేదు ఈరోజు. మెయిన్ ఏంటంటే అందుకు మేము ఏం కూడా వేసుకోలేదు, అన్ని తెచ్చుకున్నాక మేము ఏం వేసుకోలేదు అన్నమాట ఈరోజు. సో చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్. సో డిగ్రీమెన్కి అవసరం ఉన్న, ఈ రెస్టారెంట్కి అవసరం ఉన్న వస్తువులన్నీ మేము మార్నింగ్ తెచ్చినట్టున్నది, పెడుతుంది ఇక్కడ అన్నీ కూడా. నా వర్కర్ వచ్చిండు, తీసుకెళ్తుండు మొత్తం అన్నీ కూడా. ఇది ఒక సబ్వే ఉంది ఇక్కడ. సో మేము ఈ డిగ్రీమెన్ దగ్గర మేము డైలీ నైట్ వచ్చి ఇక్కడ షవర్మా తిన్నాము. ఈరోజు మార్నింగ్ రైస్ తిన్నాను బ్రేక్ఫాస్ట్ లాగా. సో ఇది వీళ్ళ సబ్వే. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి 4 మనకు హైదరాబాద్లో మన ఆర్టీసీ క్రాస్లో కట్టారు కదా, ఆ టైప్ అనమాట. అక్కడ కూడా ఉంది కదా. సో ఇది ప్రతి దగ్గర ఎల్ఈడి స్క్రీన్ కంపల్సరీ వీళ్ళు యాడ్స్ చేస్తారు. అది ఒక మంచి సిస్టమ్ ఉంది వీళ్ళ దగ్గర. చూడవచ్చు ఎల్ఈడి స్క్రీన్లో అయితే మీకు ప్రతి 50 మీటర్లకు ఒకటి కనిపిస్తుంది ఏదో యాడ్స్ ఇస్తూ. సో అది కొంచెం మంచి బెనిఫిషియరీ చెప్పాలంటే, ఎందుకంటే గవర్నమెంట్ కూడా యాడ్స్ రావడం వల్ల వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది కరెంట్ బస్ అనమాట. మనకి ఎట్లయితే ఎలక్ట్రికల్ ట్రైన్స్ ఉంటాయో అదేవిధంగా ఒక బస్కి పైన ఒక టాంగా తలిగిస్తారు, దాంతో అది ఈ వైర్లను దాకుతూ అది వెళ్తుందన్నమాట. ఆ బస్సు వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. నార్మల్ ఎలక్ట్రికల్ బస్సెస్ ఉంటాయి, ప్లస్ అంటే ఎలక్ట్రిక్ బస్సెస్ ఉంటాయి, ప్లస్ ఇట్లా ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. పైన వైర్ని టచ్ అవుతూ వెళ్ళే బస్సులు ఉంటాయి అన్నమాట. సో మీకు చూపిస్తారు. ఇప్పుడు మీరు చూసేటి ఇవన్నీ మామూలు ఎలక్ట్రికల్ బస్సు, అంటే బ్యాటరీ బస్సెస్ అనమాట. ఇలా ఎలక్ట్రిసిటీతో పైన టచ్ అయ్యే బస్సులు కూడా ఉంటాయి కొన్ని, అవి మీకు చూపిస్తాను. సో ఇవన్నీ ఉల్లిగడ్డలు తెచ్చిందేమే. ఉల్లిగడ్డలా? మష్రూమ్స్. సో ఎక్కువ బస్ ఈరోజు ఎండ వచ్చింది మంచిగా. చూడండి బస్సులు ఎలా ఉంటాయో, డబుల్ డెక్కర్ బస్సులు. ఇవన్నీ గ్రీన్ మన హైదరాబాద్లో అయ్యే కదా ఎయిర్పోర్ట్ బస్సులు, గ్రీన్ బస్సెస్ అని చెప్పేసి. సో పెట్రోల్ డీజిల్ కాకుండా ఎలక్ట్రిసిటీ బ్యాటరీతో నడిచే బస్సులు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ మంచు పడి ఆల్మోస్ట్ 3 days అవుతున్నది. సో ఇది ఇంకా కరిగిపోలేదు చాలా మటుకు. సో దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఇక సైడ్కి వెళ్ళి తీసేసి ఒక కుప్పలా వేస్తారన్నమాట కరిగేంత వరకు. చూడండి ఇక్కడ మీరు చూడవచ్చు, అక్కడక్కడ చిన్న బిట్స్ ఉన్నాయి. ఈ బిట్స్ అన్నీ కూడా పక్కకి వేసేసారన్నమాట. ఇక తీసి కరెంట్ కేబుల్ బస్సు మీకు చూపించాను కదా, చూడండి అది వెళ్తుంది. కరెంట్ తీగలతో ఒక పాట వెళ్తుంది అన్నమాట. పైన చూడండి, సేమ్ మన ట్రైన్స్ చూస్తాం కదా ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఇండియాలో, అదేవిధంగా పైన ఎలక్ట్రికల్ కనెక్షన్తో వెళ్తుంది అన్నమాట బస్సు. సో ఇది ఒక నార్మల్ డే మన కజకిస్తాన్లో. చూడండి ఇక్కడ మేము వచ్చే ముందు రోజు పడ్డదంట చాలా ఐస్, స్నో పడ్డది. సో దాని తర్వాత పడలేదు. సో అక్కడక్కడ మిగిలిపోయిన ఐస్ మీరు చూడొచ్చు. ఇక్కడ స్ట్రీట్స్ అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ కబూతర్లకు కొంచెం ఫర్ ఎక్కువ ఉంటుంది, అంటే ఇక్కడ ఎగ్జిస్టెన్స్ కోసం అవి ఫర్ ఎక్కువ గ్రో చేస్తాయి అన్నమాట. అలానే ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే చలి తట్టుకోవాలి కాబట్టి. అది ఇక్కడ ఈ ఐస్ తీసేసిన తర్వాత ఏమైనా పురుగులు బయటకు వెళ్తే వాటిని తినడానికి వస్తాయి అన్నమాట అవి ఇక్కడ. సో చూడవచ్చు మీరు ఇక్కడ ఎంత ఐస్ ఉందో సైడ్కి, ఇదంతా కట్టేశారు మొత్తము.
ఇదంతా మెల్ట్ అయిపోయి మెల్లమెల్లగా లైట్గా ఒక వాటర్ షేప్లో వచ్చేస్తుంది అనమాట రోడ్ పైకి. అందుకని రోడ్స్ ఇంకా వెట్టిగా ఉన్నాయి, మీరు చూడవచ్చు ఇక్కడ. నిన్న మొన్న కొంచెం చాలా చలి ఉండే, ఈరోజు అయితే మేము వితౌట్ గ్లోవ్స్ వితౌట్ షూస్ వచ్చాము. అంతగానం చలి ఏం లేదు ఈరోజు మాకు. సో ఫ్రెండ్స్, జనరల్గా ఒక వీక్ డే ఆల్మట్టిలో ఆర్ వీకెండ్ ఆఫ్ ద మాల్ ఆల్మట్టిలో ఎలా ఉంటుందంటే సింపుల్గా ఉంటుందన్నమాట. మరి ఇలా ట్రాఫిక్ జామ్స్ లేకపోతే కారు హార్న్లు అవన్నీ ఏమి వినిపోయి మీకు ఆల్మోస్ట్ అక్కడ కారు హార్న్ ఎవ్వరు కొట్టరనమాట. 99.99% ఎవరు కొట్టరు. మరి ఎవరైనా బండి అడ్డంగా ఆపితేనో లేకపోతే ముంగట పోకపోతేనో హార్న్ కొడతారు తప్ప మామూలుగా అయితే అస్సలు హార్న్ కొట్టరు వాళ్ళు. సో కూల్ అండ్ పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎవ్రీ మార్నింగ్ మేము చూసాం కదా 3 days నుంచి చాలా కూల్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారన్నమాట. అందరూ కూడా వర్క్ మైండెడే, ఏదో ఒక పని చేసుకుంటుంటారు తప్ప మామూలుగా నిల్చోవడం మాత్రం కూర్చోవడం మాత్రం ఎవరు ఉండరు అక్కడ జనరల్గా. అలాగే ఆల్మట్టి అనే ఈ ప్లేస్ కూడా చుట్టూ మంచుకొండల మధ్య ఉంటుందన్నమాట. సో మనము రోడ్డు మీద వెళ్తుంటే మనకు చుట్టూ ఉన్న మంచుకొండలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటాయి, వాటిపైన మంచు ఉంటూ. సో మంచుకొండల మధ్య ఉన్న నగరమే ఆల్మట్టి. అందుకోసమే వేరే ప్లేసెస్ కంటే ఎక్కువ అందరూ ఆల్మట్టికి ఎక్కువ వస్తారు కజకిస్తాన్లో. కజకిస్తాన్ అంటే ఆల్మట్టి, ఆల్మట్టి అంటే కజకిస్తాన్ అనే లెవెల్లో ఈ ప్లేస్ అంతగా పాపులర్ అయిందన్నమాట. సో ఇక్కడ వెహికల్స్ కూడా అన్నీ కూడా స్నో పడే టైంలో కింద మొత్తం డర్టీగా ఉంటాయి. ఎందుకంటే రోజు స్నో పడుతుంది కాబట్టి వాళ్ళు కూడా డైలీ క్లీన్ చేసుకోలేరు. ఎందుకంటే ఈ రోజు క్లీన్ చేస్తే మళ్ళీ రేపు స్నో పడితే మళ్ళీ కింద అంతా డర్టీ అయిపోతుంది కాబట్టి మామూలుగా కార్స్ అన్నీ మామూలుగానే ఉంటాయి అన్నమాట. సో ఒకసారి మీరు చూడండి ఎంత బాగుందో ప్లేసెస్ అక్కడ చూస్తుంటే పైన మంచు కొండలతో పాటు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్.